అనుభవం ప్రకారంగా కౌన్సిల్ డేట్ ఫిక్స్ చేయడం ఇట్ ఈజ్ మేయర్ పవర్. నేను చెప్తాను, ఆయన చెప్తారండి, నా ఉద్దేశం కూడా చెప్తాను. సరే ఆయన చెప్తారు. అయితే నేను అనేది కూర్చుంటాను. ఏదైనా అభివృద్ధి నిధులు ఉన్నప్పుడు మనం ఆటంకపరిచే విధంగా ఉండకూడదు. ఏ సబ్జెక్ట్ అయినా సరే రాత్రికి రాత్రే అర్ధరాత్రి సంతకాలు పెట్టి మనం వెళ్ళాలి, ఆఫీసర్లు పరిగెత్తించాలి. అది నా కోరిక. నమస్కారం. కౌన్సిల్ ఏం ఆమోదం పలికారో అవన్నిటిలో కూడా క్వశ్చన్ ఏంటన్నది తర్వాత కౌన్సిల్లో కూడా తెలియపరచాలి. దానివల్ల అభివృద్ధి ఏమి ఇబ్బందులు జరుగుతుంది అనేది కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడడం జరుగుతుంది. సబ్జెక్ట్ ఎవరు పెడతారు అనడానికి సెక్రటరీకి అన్ని సబ్జెక్ట్స్ పంపించిన తర్వాత ఎమర్జెన్సీ సబ్జెక్ట్ అయినా సభ్యులైనా కానీ ఒక 10 మంది రాసి ఇలా సంబంధించిన సబ్జెక్ట్ రావాలని ఇవ్వచ్చు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ ఎమ్మెల్సీస్ కానీ ఎంపీలు కానీ రాయవచ్చు. ఇప్పుడు యాజ్ కమిషనర్గా ఎగ్జిక్యూటివ్ అథారిటీగా నా కింద పనిచేసే వాళ్ళకి జీతాలు సంబంధించుకొని మళ్ళీ April 1 ల్యాబ్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఉండడం వలన ఐమెంట్ పెట్టడం జరుగుతుంది. ఇది మనకి మెయిన్ ఎజెండా, సప్లిమెంటరీ ఎజెండా, టేబుల్ ఎజెండా మూడింటి గురించి కూడా క్లుప్తంగా కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ అథారిటీగా మేము ఎజెండా పంపించడానికి రిక్వెస్ట్ చేస్తాం తప్ప ఫైనలైజేషన్స్లో మాకు ఎటువంటి రోలు ఉండదు. కౌన్సిల్ సుప్రీమసీ ఎప్పుడు కూడా క్లియర్గా డెమోక్రసీలో ఉంటుంది. ఏదైతే నిర్దేశించడం జరుగుతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాకు పవర్స్ ఉంటాయి తప్ప ఒక లేని అంశం మా దృష్టిలోకి వచ్చి ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ముందు పెట్టాల్సిన అవసరం యాక్ట్ పరంగా మాకు ఉన్నాయి. అది తప్పకుండా ఎప్పుడు కూడా దాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. తీర్మానం చేశాము, ఆ ఎజెండా ఏంటి, తీర్మానం ఏం చేస్తామని రావాలి. అది స్పష్టంగా అందరికి అందాలి. ఎజెండాతో అలాగే నా నోట్స్లోకి వచ్చి మీ దృష్టిలో పెడుతున్నాను. మనం ఏదైతే మాస్టర్ ప్లాన్ మనం చేశామో అది మీరు ఇచ్చిన వివరణతో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ కాదు. ఇట్ ఈస్ బ్రాట్ టు మై నోటీస్ బై ద డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ లోకల్ మేము మాట్లాడాలి. ఆ తీర్మానంలో క్లారిటీ మీరు రాయలేదు, ఎక్కడ కూడా మీరు రాయలేదు. క్లారిటీ రాయలేదు. క్లారిటీ ఎందుకు రాయట్లేదు? మనం ఏదైతే డిబేట్ చేసి కొన్ని మార్పులు చూసి అది రికార్డ్ కాదు. అది రికార్డ్ కాకుండా మీరు ఎలా పంపించగలరు, ఎలా పాస్ అవుతుంది అక్కడ, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఉన్నట్టు టౌన్ ప్లానింగ్ వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా నాకు ముందు, ఎందుకంటే పాత ఏజెండా దయచేసి దాని మీద క్లారిటీ కావాలి. మీరు పంపించి నాకు, ఎందుకంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లాన్ మీ దగ్గర నుంచి ఇంకా రావట్లేదు, అది ఇంకా ఎందుకు ఆలోచన చేస్తారని నన్ను అడిగారు. దానికి క్లారిటీ సిటీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన డిటిసి ప్లాన్ పంపించడం జరిగింది సార్. సో అక్కడ వెరిఫై చేస్తారు అక్కడ నుండి చేసి స్క్రూటీ కూడా చేస్తారు అక్కడ చేసి దాన్ని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారండి. మీరు ఏదైతే సార్ తీర్మానం ఎప్పుడు జరిగింది, ఎప్పుడు పంపించారండి? లాస్ట్ కౌన్సిల్లో తీర్మానం ప్రజలు మంది తిప్పిపోవడం అంటే వాళ్ళ సైకిల్ నుంచి రోడ్లు వెళ్ళడం, వాళ్ళ సైకిల్ నుంచి చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఉండడం, అలాంటివి ఉండడం వల్ల వాళ్ళు ఏమి కట్టుకోలేకపోతున్నారు. దానివల్ల మన కార్పొరేషన్ రావాల్సిన ఆదాయం కూడా పోతుంది. 5 సంవత్సరాల నుంచి మీరు 2010 నుంచి మొదలు పెట్టారు, 16 వచ్చింది, అప్పుడు ఆల్రెడీ 17. ఇప్పుడు దాకా తీర్మానం మన లాస్ట్ కౌన్సిల్లో చేసాం. తీర్మానం అయ్యింది, ఇక్కడ కౌన్సిల్ అంతా ఆమోదించారు. ఏమని ఆమోదించారు? ఆమోదించింది ఇప్పుడు దాకా పంపడం కారణం ఏంటి? అసలు పంపించారా లేదా? పంపించామండి. మొత్తం అబ్జెక్షన్ ఎప్పుడు పంపించారండి? 24th జనవరి. జనవరి 24th అండి. ఎప్పుడు కౌన్సిల్ మీటింగ్ అయిందండి? మళ్ళీ అధ్యక్షుల సెక్షన్ కూడా హెడ్ హౌస్ పంపించారు. అక్కడ కూడా మళ్ళీ స్కూటీ చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తుందండి? ఇక్కడి నుంచి కూడా గవర్నమెంట్ పంపిస్తారండి. గవర్నమెంట్ ఏమైనా మళ్ళీ ఏమైనా పంపిస్తారు. దీనివల్ల చాలా మంది పేదలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు చేయాల్సి మళ్ళీ ఇన్ని సంవత్సరాలు సర్వే చేసి ఇన్ని చేశారు కాబట్టి ఒక బ్రహ్మాండమైన పంపించండి. బాగా వచ్చింది, ప్రజలు కూడా ఇబ్బంది పడబోతున్నారు కదా. గోరు సురేష్ గారు, మేయర్ గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మా ఎగ్జిక్యూటివ్ అథారిటీగా కానీ ఆఫీసర్స్గా కానీ కొన్ని డెసిషన్స్ మా పరిధిలో కూడా లిమిటెడ్గా ఉంటాయి. మాకు కౌన్సిల్ తీర్మానం అయిన తర్వాత కూడా మాకు ఫైల్ ఎప్పుడు వచ్చింది దాని మీద డెసిషన్ తీసుకోవడం ఉంటుంది. రికార్డెడ్గా కూడా మాకు 24th జనవరి రాగానే 26th జనవరి రిపబ్లిక్ డే అయినా ఆ రోజు పంపించడం జరిగింది దానికి. దాని తర్వాత DTCP రఘు గారితో కూడా మాట్లాడిన తర్వాత ఆయన స్టడీ చేసి త్వరగా జియోకి ఏర్పాటు చేయడం అని చెప్పారు. సో మేము కౌన్సిల్ డెసిషన్ అనడానికి మేము ఫోర్స్ చేయలేము. కౌన్సిల్ పరంగా డెసిషన్ తీసుకున్న దానికి మాకు వచ్చినప్పుడే మేము ఇంప్లిమెంట్ చేయగలం తప్ప కొంచెం ముందు వచ్చిందా లేట్ అయిందా ఖచ్చితంగా మేము చెప్పలేము. పరంగా ఒకవేళ రికార్డింగ్ అయిపోయిన తర్వాత మేము ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు కనుక నిర్మాణం చేసేమని అనుకుంటే చేయగలం తప్ప
రికార్డ్ అవుతుంది అనమాట. రికార్డ్ అవుతా ఉంది, మీకు లక్షలు వెళ్తున్నాయి, ఫ్లోర్ లీడర్ గారు కూడా చెప్పేది ఇప్పుడు ఫైల్ ఇప్పుడు ఒక సంవత్సరం జరుపుకుని సెక్రటరీ గారికి పంపుతాం. సెక్రటరీ గారి నుంచి డేట్ సైన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత నేను దాని ఫైల్ పంపించడం జరుగుతుంది తప్ప ఫైల్ రానప్పుడు మేము ఎటువంటి విషయంలోని ఖాళీ పేపర్తో ప్రూఫ్లతో పంపించలేకపోతాం. అది ఇబ్బంది జరుగుతుంది. జరిగిందండి. తర్వాత మేడం గారి దగ్గర ప్రతిసారి రిమైండ్ చేస్తున్నాం. మేడం గారు సెక్షన్ వారితో నేను డిస్కస్ చేసి పెడతాను అని అలాగే చట్ట చెప్పారు. ప్రకారం కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత అదే సంతకాలు పెట్టుకోవాలి బాధ్యత మీకు ఉంది కదా. మళ్ళీ మీటింగ్ వరకు కూడా మీరు సంతకాలు పెట్టుకోవడం అనేసి మమ్మల్ని బొమ్మలాగా కూర్చోబెట్టేసి పేపర్లో పత్రికలో రాయించేసి అనలైజ్ అయిపోతుంది కాదండి. మీకు చెప్పండి, నేరుగా డబ్బులు పెడతలేదా? ఎంతమంది సభ అవుతున్నారు అనుకుంటారు? మాస్టర్ ప్లాన్ గురించి ఎంత బోర్డు ఎంత పోతుంది బోర్డు కూర్చోండి, ప్రతిరోజు మేడం కూర్చోండి, పోలేదు గారు కూర్చోండి, ఎక్స్ప్లెయిన్ గారు అధికారులు కూడా పనిచేస్తున్నారు. అధికారులు కూడా పనిచేస్తున్నారు. అధికారులు ఆయన పని చేయించుకుంటున్నారు, కమిషనర్ గారు పని చేయించుకుంటున్నారు. కానీ ఈ మాస్టర్ ప్లాన్కే ఎందుకు పనిచేయలేదు? సెక్రటరీ ఇది అనవసరంగా బయట కూడా వివాదాలు వస్తాయి. ఏదడిగినా సార్ సమాధానం మాకు రాలేదండి. ఏదడిగినా మాట్లాడే బిల్లు లేకుండా పోతుంది సార్. రెండోది స్టాండింగ్ కమిటీది కూడా మళ్ళీ చెప్తున్నాం. ఏ రోజు ఆ రోజు అందరూ సంతకాలు తీసేస్తున్నారు. ఆ రోజు ఈ తీర్మానాలు ఫస్ట్ రోజుకి వెళ్ళిపోవాలి. మీరు సెక్రటరీ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, ఎట్టకపోతే మేయర్ గారి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయింది. ఇవన్నీ అనవసరం. నెల డ్రాగాన్ చేసుకుంటూ పాఠం సరైనది కాదు. దానివల్ల చెడ్డ వస్తుంది, కార్పొరేషన్ చెడ్డ వస్తుంది, మన చెడ్డ వస్తుంది. దయచేసి సెక్రటరీ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ తీర్మానాలు ఆమోదించి రాసి రికార్డ్ చేసి మీరు పంపించిన టైమింగ్ ఎంత రికార్డ్ చేసేయండి. కమిషనర్ కూడా మానిటర్ చేసిన అవసరం ఉంటుంది. ఎందుకు లేట్ అవ్వాలి? ఓకే, బిజీగా ఉన్నాం. ఎంతసేపు పని అది కూడా కూర్చోబెట్టుకొని ఎంతసేపు సార్ట్ చేసుకోవాలమ్మా. మీరు కూడా కూర్చోబెట్టి టౌన్ ప్లాన్ కంటే క్లారిటీ తీసుకోండి. ఆల్రెడీ డిస్కస్ చేసాం అన్నట్టు. ఆల్రెడీ కౌన్సిల్లో డిస్కస్ చేసి ఆమోదించిన తర్వాత మళ్ళీ దాని గురించి మన పెండింగ్ కౌన్సిల్ తీర్మానం అయ్యాక ఎన్నికెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళదు కూడా ఎక్కడ అన్లెస్ అదర్వైజ్ మళ్ళా మనందరం కోరి ఎజెండాలకు తీసుకెళ్ళి ఎన్నికలు సెక్రటరీ గారు మీ బాధ్యత. మేము ఎవరు అడిగారు? మిమ్మల్ని అడుగుతాం, మేయర్ గారిని అడగం. సంతకాలు పెట్టించుకోవాల్సిన బాధ్యత పెట్టకపోతే ఏంటో మాకు చెప్పండి. మీరు లేదా కౌన్సిల్ కూర్చోక్కర్లా, నువ్వు కూర్చోవడం మీరు ఆలోచన చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా కౌన్సిల్ డెసిషన్ తీసుకుంటే అది శిలాశాసనం అని దాని మీద సంతకాలు పెట్టాలి, లేకపోతే డెవలప్మెంట్ దెబ్బతింటారు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా ఉంటే కనుక మీరు తెలియచేయండి. అభివృద్ధి ఏదో జరగలేదు, గుర్తుపడిపోయింది అనే సాకులు అనవసరం. ప్రతిదీ కూడా చెప్పడానికి 16 కోట్ల రూపాయలు డేస్లో అవ్వాలి. దాని గురించి మేము తీసుకోవడం తప్ప ఎవరికి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. మాక్సిమం ఫండ్ యూటిలైజ్ చేసుకుంటే 31వ తారీఖు కల్లా బిల్స్ వస్తాయి. మీరు 16 కాదు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టా వస్తాయి. మీరు దయచేసి ఎస్సీ ఏరియాలో చూడకుండా ఇంటర్లీ ఆ ఎస్సీ కాంట్రాక్ట్ నామినేషన్, ఎందుకంటే ప్రకటన ఏంటంటే 5 లక్షల 10 లక్షలు నామినేషన్ ఇచ్చేనా మన వర్క్ అవడం కావాలి, క్వాలిటీ కావాలి, వర్క్ అవడం కావాలి. దాన్ని కూడా ఇతర వార్డులు కూడా ఇంటర్లింక్ అయ్యే మెయిన్ ట్రైన్ పెట్టారు. ఇంకా కూడా వర్కౌట్ చేయాలి. మీ వాళ్ళని నేను అందరినీ మీ ద్వారా సిబ్బందిని రిక్వెస్ట్ చేస్తున్నాను. 45 days మీ మొత్తం ఇంజనీరింగ్ సూపర్వైజర్ గారి ఎస్సీ గారి దగ్గర నుంచి కింద దాకా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లెటర్ మనందరం కూడా కార్పొరేటర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కోఆపరేట్ చేయండి, దగ్గర నుండి చేయించండి. ఇది ఒక యుద్ధ ప్రాతిపదికపై చేసి మ్యాక్సిమం ఫండ్స్ ని డ్రా చేసి చేయగలిగారు. మిగతా కార్పొరేట్లు చేయలేదు అనేది మనం ఛాలెంజింగ్ గా తీసుకుందాం. మేయర్ గారు కానీ మీరు కానీ మనందరం కలిపి ఈ 45 రోజులు సిబ్బంది రాష్ట్రం బాగుంది. మ్యాక్సిమం పుష్కరాలకు ఎలాగైతే మీరు అంతా కష్టపడ్డారో ఈ 45 రోజులు ఎంతవరకు చేయగలమో చేసుకొని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోమని కోరుతున్నా. ఎక్కడ అన్స్పెండ్ మనీ మీ ఫండ్ పేమెంట్ చేసేస్తా ఉన్నాడు. మీ పేమెంట్ ఎక్కడ, ఎందుకంటే వీళ్ళంతా చిన్న కాంట్రాక్టులు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, చేయరు. అందువల్ల మీరు మ్యాక్సిమం వర్క్ చేసుకుంటూ మీరు పేమెంట్ చేసుకొని మళ్ళీ డ్రా చేసుకుంటే బెటర్ అయింది. ఆ విధంగా కాన్సెప్ట్ తీసుకొని పోతున్నాం. మాస్టర్ ప్లాన్ ఎలా తొందరగా ఆమోదించబడిందని తీర్మానించాలని రాశారు మీరు.
కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నారు. 4 కార్పొరేటర్లో 80 మారంపూడిలోని 80 అడుగులుగా నిర్ణయించడకు వాళ్ళ కోరిక మీద నిర్ణయించడకు అది తప్పించి మిగిలిన ఆమోదించడం మేఘర్ క్లియర్గా ఇచ్చినవి. మరి ఈ రోజున మీరు సంతకం పెట్టి 3 పనిని యథావిధిగా పంపారు. ఏ విధంగా మీరు గవర్నమెంట్ పంపారు? రెజల్యూషన్ బుక్ ఒకసారి తీసుకుంటాం. మరి నేను దగ్గర 3 సార్లు ఎన్నికయ్యాం. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఏదన్నా మీ సంతకాలు కావచ్చు కానీ కౌన్సిల్ మటుకు కంపల్సరిగా పాయింట్ టు పాయింట్ క్వశ్చన్స్ లో వాళ్ళు రాసుకొని మేయర్ గారితో సంతకం పెట్టింటారు. ఇక్కడ మీరు సంతకం పెట్టి పంపారు. ఏమనండి యథావిధిగా అయిందండి, లేదంటే మీకు నా దగ్గర సీడీ ఉంది పంపమంటారా? ఒక నిమిషం, మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు చెప్పేది రెజల్యూషన్ ఎలా వస్తుందో దాని ప్రకారం వాడపూర్ రోడ్ తాండూరు నుంచి వాడపూర్ రోడ్ వరకు యథాతథంగా ఉంచాలని చెప్పి ప్రతిపాదన జరిగింది. అదే కదా మీరు మేడం గారి పెట్టాలి రాసి మీరు మేడం గారికి నేను చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అటువంటి కౌన్సిల్ మీటింగ్ ఎందుకు తీర్మానం చేయడానికి చదివి వినిపించండి. వినిపించినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. లేదప్పుడు ఏదో జరుగుతుంది కాబట్టి ఇక్కడికి అలా చేయండి. సీడీ అన్ని అప్లై చేస్తాం. కమిషన్ గారు ఇచ్చారు. అది గ్రేట్. ఇంకో ఎవరైనా గ్రేట్ ఏమని ఇంత మేడం గారు సెక్రటరీ గారు చదివినట్టు 87 యథావిధిగా ఉంచండి 5 కార్పొరేట్ల మేరకు మేము 5 సంతకం పెట్టాం. అది బాగుంది. సీడీ వినిపించాం, బాగానే ఉంది. మరి మీరు పంపేటప్పుడు మేయర్ గారితో ఏమంటే మరి సీడీ ఎలాగండి మీరు రాశారు, ఇలా పంపారు, ఇలా రాయాలని చెప్పి మీరు సంతకం పెట్టించుకుంటారా? మేము ఏది పెడతారు? అది కౌన్సిల్ మీటింగ్ ఎందుకు? ఏం చేయాలి? డైరెక్ట్ సంతకం పెట్టించుకోండి. ఇక్కడ చర్చ ఎందుకు? చర్చ ఎందుకండి ఇక్కడికి? అది కమిషనర్ ఆర్డర్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ ఉంటుంది తప్ప అది వచ్చిన మార్పులు చేయండి అనే విషయం కౌన్సిల్ పరంగా తీర్మానం చేసినప్పుడు మీరు ఆ రోజే రాయించుకుని సంబంధించిన క్లియర్గా రాయించాలి. అక్కడ ఏముందో దాని ఫైల్ గారు మీరు పెద్దవాళ్ళు మీకు తెలుసని మాకు వచ్చిన తర్వాత బుక్ లో రిజల్యూషన్ ఎలా ఉందో దాని మీద యాక్షన్ తీసుకుంటారు తప్ప ముందు దానికి ఏం సంబంధించిన కౌన్సిల్ లో డిస్కషన్ చేసుకుంటారు. ఎవరు నేను చెప్పానా, అప్పారావు చెప్పారా, మీరు చెప్పారా, మేధా చెప్పారా అనేది ఏదైతే కౌన్సిల్లో అమెండ్మెంట్ ఓకే చేసో అది రాయాలి కదా. తీర్మానం ఏంటంటే అధికారులతో మాట్లాడి ఆ రోజున ఏదైతే తీర్మానం చేశారో అది రికార్డ్ చేయాలి. ఇంపార్టెంట్. ఇది ఈ రోజు పోయి కాదు. నువ్వు ఉంటావు, నువ్వు పోతావు. నేను ఉంటాను, నేను పోతా. మేయర్ గారు ఉంటారు, రేపు దిగిపోవచ్చు. అప్పారావు గారు పదవి పోవచ్చు. సిస్టమ్ డీవియేట్ ద సిస్టమ్. మరలా చెబుతున్నా, మరలా ఎందుకంటే ఆవేశంగా చెప్పించుకోవడం మంచిది కాదు. మేము మరలా చెబుతున్నాం. వై యూఆర్ డీవియేటింగ్? ఓకే కాదు, అక్కడే కౌన్సిల్లోనే నో అంటే నో, నో అంటే నో, ఎస్ అంటే ఎస్. మీరు రాము గారు నేను ఇందాక అడిగాను, మేము పంపించేసాం. ఏం పంపించావు? ఎవరు పంపించావు? తీర్మానం ఏం పంపించావు? మీరు తీర్మానాలు పెట్టారు, యథావిధంగా ఆమోదించామన్నారు, యథావిధంగా పంపించామన్నారు. మరి ఆ రోజు అమెండ్మెంట్స్ ఏమి? వై ఇట్ ఇస్ నాట్ రికార్డెడ్? మొత్తం రికార్డ్ చేసి మేడం గారి దగ్గర పెట్టాను సార్. స్వస్థత మేడం గారి తీర్మానం రాశారు. రాయాలి, నువ్వు రాయాలి. వినండి, మీరు రాయాలి. మార్చే తర్వాత చూద్దాం. మీరు రాయాలి, మినిస్టర్ రాయాలి. వినండి, మీరైతే తీర్మానం అయినది 100% ఉన్నదన్నట్టుగా రాయాలి. నేను చెప్పాను ఆ రోజు రికార్డ్ అవ్వాలి, సంతకాలు కూడా కావాలని చెప్తున్నాను. అందుకే 2 నెలల తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు కదా. వెంటనే దాని మీద అయితే ఈ సమస్య రాదు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే సర్దుబాటు చేసుకోవడానికి వీలవుతుంది. ఒకసారి గవర్నమెంట్కి వెళ్ళాక సర్దుబాటు చేసుకోలేకపోతే నష్టపోతాం. కానీ మా డివిజన్ మొత్తం అంటే 50% ఎస్సీ వార్డర్ నాకు ఎస్ఎస్టీ సంబంధంలో చాలా తక్కువగా ఇచ్చారు. నేను అడిగితే ఏమేనంటే ఏమంటారంటే నెక్స్ట్ పెట్టమన్నారు, నెక్స్ట్ పెడతామన్నారు అని అడుగుతున్నారు. నెక్స్ట్ పెట్టడం ఏంటంటే ఎంత మంచి అవకాశం, నా వార్డు వచ్చిన అవకాశాన్ని నా సప్లైలో నేను వర్క్ చేసుకోకుండా వేరే దాంట్లో పెట్టించుకోండి. ఎందువల్ల జరిగింది? ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ యథాతథంగా ఆమోదించడం తీర్మానం చేశారు. దీంట్లో యథాతథం అంటే మనం 100 నుంచి 80 వర్తిస్తుందా 100 వర్తిస్తుందా తీర్మానం చెప్పండి.
కౌన్సిల్ కానీ కావాలంటారు. కొన్ని మేజర్ రోడ్స్ వరకు సంబంధించి వరకు మొత్తం ప్లానింగ్ లో కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ టీటీసీ గారు తీసుకుంటారు. చిన్న చిన్నవి కొన్ని క్యాన్సిలేషన్ చేయమని చెప్పినా కూడా అన్ని యాడ్ చేసి టీటీసీకి పంపించాం. వాళ్ళు గవర్నమెంట్ పంపించే ముందు ఏమి యాక్సెప్ట్ చేసి మళ్ళీ మనకి తిరిగి పంపిస్తారు అనేసి తెలియదు. దీంట్లో ఏమేమి రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం సార్. అడగాలి పవన్ కుమార్ గారు రఘుగారితో మాట్లాడండి. రఘుగారు ఒక పార్టీ ఇది అనవసరంగా ఆర్ఎంపీ వాళ్ళు కూడా రోడ్ చేస్తున్నారు. మనం చేద్దాం క్లారిటీ మీరు చెప్పండి. రఘుగారు నేను నాకు చెప్పింది క్లారిటీగా రాలేదనేది ఆయన అన్నది. నేను కూడా మాట్లాడతాను నా క్లారిటీ దీని గురించి. రెండో నెంబర్ శ్రీదేవి నీకు ఎంత కావాలో పెట్టుకోమా. పనులన్నీ ఎస్టిమేట్ చేసుకో. ఇప్పుడు 87-90 లక్షలు పెట్టారు. నీకు ఇంకా 2 కోట్లు కావాలన్నా పెడతాను. ఎంత ఓపిక అన్ని వర్క్ ఎస్టిమేట్ చేసుకో. చేయించు నాకు మార్చి లోపల చేయించుకో. నీకు మళ్ళీ నిన్న ఫోన్ నీకు చెప్పారు మళ్ళీ చెప్తున్నాను. నేను కూడా మేము ఫిల్టర్ చేస్తాం కాబట్టి కనీసం మాకు కూడా తెలియజేయడం మేము అదే చేయడం లేదు. అపార్ట్మెంట్ స్ట్రీట్ అనేసి ఐటీ జంక్షన్ నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఆ రోడ్డు 20 సంవత్సరాల క్రితం సీసీ రోడ్డు అప్పుడు డ్రైనేజ్ కట్టడం జరిగింది. అప్పుడు అదే వీధిలో సుమారుగా 300 కుటుంబాలు నివాసం ఉండడం జరుగుతుంది. ఆ వీధిలో మురిమీరు సీసీ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఆ వీధిలోకి వెళ్ళే కార్పొరేట్గా వెళ్ళే పరిస్థితి అయితే లేదు. దయచేసి ఇమీడియట్గా ఆ రోడ్లు మీరు పరిశీలించి కమిషనర్ గారు పరిశీలించి ఆ దత్త అపార్ట్మెంట్ స్ట్రీట్ మీరు అభివృద్ధి చేయాలని కోరుకుంటాం. అలాగే రాజమండ్రి ధవళేశ్వరం గ్రామ పంచాయతీకి సంబంధించి సరిహద్దు రోడ్డు నా వార్డు అండింగ్లో ఉండడం జరిగింది. అక్కడ ఆ షిరిడి సాయి నగర్ సంబంధించి టోటల్గా డ్రైనేజీ సిస్టమ్ అనేది ఏది లేదు. డ్రైనేజ్ సిస్టమ్ లేదంటే అలాగే సీసీ రోడ్స్ కానీ డ్రైన్ కానీ ఏది లేదు. ఈ 2 ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేసి ఈ సభ కోరుకోవడం జరుగుతుందండి. అలాగే 17వ డివిజన్ సంబంధించి పార్కులు ఖాళీ స్థలాలు ఉండడం జరిగిందండి. ఇంచుమించుగా 1500 గజాలు 2500 గజాలు. ఈ పార్కులు ఏవైతే ఉన్నాయో ఆ పార్కుల చుట్టుపక్కల కొన్ని లేఅవుట్లు వచ్చినాయి సందర్భాలు లేఅవుట్ డెవలప్ చేసుకోవడం జరుగుతుందండి. ఆ ఏదైతే పార్కులు ఉన్నాయో ఆ పార్కులకి గోడలు లేవు. ప్లెయిన్ గా ఉండడం వల్ల ఈ లేఅవుట్ నుంచి ఈ పార్కుల మీదకి జరిగి ఆక్రమించుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆశ్రమ్ స్కూల్ క్లాస్ రోడ్ లో పార్క్ ఉంది. షిరిడి సాయి నగర్ లో మన కార్పొరేషన్ 2 పార్కులు ఉన్నది. నేను ఇమీడియట్ గా ఆ పార్టీ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి గేట్ పెడితే డెవలప్మెంట్ తర్వాత చేసుకోవచ్చు. అది అన్యాకత ఇవ్వకుండా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అలాగే ఈ లాస్ట్ పెన్షన్ సంబంధించి మేడం 17వ డివిజన్ సంబంధించి 48 పెన్షన్ జన్మభూమి కార్యక్రమంలో మన కార్పొరేషన్ నుంచి లిస్ట్ ఇవ్వడం జరిగింది. సరే అలాగే లాస్ట్ మంత్ ఒక సిఓ ద్వారా నైట్ 9:30 గంటలకి మీకు 48 లిస్టులో 30 పెన్షన్లు అనేసి ఇమ్మీడియట్గా మీరు టిక్ పెట్టేవాళ్ళనేసి చెప్పడం జరిగింది. నైట్ 12 గంటలలోపు ఆన్లైన్ చేయాలనేసి. అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్లు దాంట్లో స్క్రూటినీ వేసి 30 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 30 పెన్షన్లు ఇచ్చారు. ఇచ్చిన 29 పెన్షన్లు మన 1వ తారీఖు శాంక్షన్ ఇచ్చారు. అందులో కూడా మేము వార్డులోకి వెళ్ళి ఫోన్ ద్వారా చేసి స్క్రూటినీ చేసిన పెన్షన్లు ఈ రోజు రాలేదు. ఇలాంటి అవమానం కార్పొరేట్గా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. 48 పెన్షన్ లిస్టులో 30 టిక్ పెట్టడం, 30లో టిక్లు పెట్టిన దాంట్లో రాకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలా వాటర్ వేసాం. ఎలిజిబుల్ క్యాండిడేట్ లేకపోతే పక్కాగా వేసాం, కమిటీ వేసి వాటర్ తీసేయండి పెన్షన్స్. ఎలిజిబుల్ పెన్షన్ లేకపోతే తీసేయండి మేడం. కానీ ఈ విధమైన అవమానం భరించడానికి మేము వార్డులో మేమైతే సిద్ధంగా లేదు. 29 అవమానాలు వార్డు నుంచి ప్రజల నుంచి ఎదుర్కోవడం జరుగుతుంది. మిగతా 18 మంది మా ఇంటి చుట్టూ పెన్షన్ లిస్ట్ ఇవ్వలేకపోతే బాగుండేది. ఆ 48 లిస్టు జన్మభూమి కార్యక్రమం ఇవ్వడం వల్ల వీళ్ళందరూ నా ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. దయచేసి ఈ యొక్క సమస్య మన ఏరియాలో అవుతుంది. టౌన్ కూడా చేస్తున్నాం. మ్యాక్సిమం చూస్తాం. 1500 వస్తే 1500 తెస్తే ఏ కార్పొరేటర్ బయటకు వెళ్ళినాడు పర్లేదు. మీరు కూడా చెప్పారు. రెండోది అక్కడ ఆ 17 ఒకటి సతీష్ గారు చెప్పినట్టుగా ఒకటని కాదు సార్, మేయర్ గారు కూడా
అన్ని పార్కులు కామన్ సైట్లన్నింటినీ ముందు ప్రొటెక్ట్ చేయాలి. గతంలో ఎక్కడెక్కడ ఫెన్సింగ్ వేసాం, కొన్ని కాంపౌండ్ పెట్టాము, కొంత గ్రీనరీ పెట్టాం, కానీ మొత్తం ప్రొటెక్ట్ చేయకపోతే ఎవరెవరో ఒక 10 అడుగులు ఆక్రమిస్తున్నారు. ఒక సతీష్ వాళ్ళు కూడా చాలా ఉన్నాయి అక్కడ పార్కులు ఉన్నాయి, 17 అడుగులు మొత్తం ఊర్లో ఉన్నాయని నేను గతంలో రికార్డ్ చేయను. బుక్లెట్ తయారైంది కనుక ప్లాన్ చేసి ఒకే కాంపోనెంట్ కనుక ముందు కట్టేస్తే పార్కులు బాగవుతున్నాయి. చేస్తా ఉన్నారు వాచ్మెన్లు పెట్టడం పార్కులన్నీ, ఎందుకంటే వాకర్స్ పెరుగుతున్నారు అన్ని చోట్ల. దయచేసి మా స్థలాలన్నీ కబ్జా కాకుండా ఉండడం కోసం మీరు 2 ఇష్యూలు చెప్పారు. మొన్న ఇలాగ కొండ వేసి పెట్టేస్తున్నారు అన్నారు, యాక్షన్ అన్నారు కదా. నేను ఒక్కటి ఇక్కడ మీకు చెప్పదలిసింది, నా వరకు నేను 8 సంవత్సరాల్లో ఏ వ్యక్తిగతంగా ఏది నేను రికమెండ్ చేయను. అనాథరైజ్గా కన్స్ట్రక్షన్ కానీ ప్లాన్ లేకుండా కట్టేదాన్ని కానీ నేను 8 సంవత్సరాల్లో నేను నా స్నేహితులు కూడా నేను రికమెండ్ చేయను. నాకు సంబంధించిన అనేక మంది స్నేహితులు కూడా హోటల్ సైడ్ పెట్టిన తీసేయమను. కొన్ని చోట్ల ఏ కారణాల చేత ఒక రూల్ ప్రకారం వీళ్ళు వెళ్తున్నాం. చాలా వరకు 90% కన్స్ట్రక్షన్ వెళ్తున్నారు. ఒక 10% ఇర్రెగ్యులారిటీస్ ఉంటుంది. ఆ 10% వాళ్ళ వల్ల 90% వాళ్ళు మాకే రూలు, ఆ 10% రూల్ ఏదైనా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అది దృష్టి కూడా నేను పెడతాను. దయచేసి టౌన్ ప్లానింగ్ మన అందరికీ ఒకటే న్యాయం, సమన్యాయం. పేదవాడికి ఎక్కడ రిలాక్సేషన్ ఇస్తే 20 గంటలు 30 గంటలు అంతవరకు అది రీజనబుల్గా ఉంటుంది. పెద్దవాడికి ఒక న్యాయం, చిన్నవాడికి ఒక న్యాయం కావద్దు. దయచేసి మీరు ప్రత్యేకించి చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, రూరల్ కాన్స్టిట్యున్సీ కూడా వెళ్ళాలి. దయచేసి ఎజెండా అప్లోడ్ చేసినాక అమ్మాయి అయిన తర్వాత మీరు మళ్ళీ అందరూ ఏమన్నా సమస్య ఉంటే మీతో కూడా మాట్లాడి పరిష్కారం చేయండి. మ్యాక్సిమం అన్ని అప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. లక్ష్యంగా పెట్టడం జరిగింది. ఆ రోడ్డు ఎందువల్ల ఆగిపోయింది. మళ్ళా తర్వాత అంటే ఎస్టిమేషన్ తక్కువ ఉంది, మళ్ళా రీఎస్టిమేట్ చేసి వేయడం జరిగింది. కానీ ఇది బీటీ రోడ్ వేస్తానని మా దృష్టికి వచ్చింది. దయచేసి అది ఎమ్మెల్యే గారు కూడా మేము గవర్నమెంట్ ఆదిత్య జాయింట్ రోడ్ అధ్యక్ష 30 కార్పొరేట్ దయచేసి ఆ రోడ్డు సీసీ రోడ్డుగా ప్రతిపాదించమని కొన్ని ఎంత త్వరగా వేస్తే అంత త్వరగా మంచిదని మీ ద్వారా మేము మా కమిషనర్ గారిని అడగడం జరిగింది. రెండవది సాగిపోయారు. మరి మన అన్నయ్య గారు చెప్తే కొత్తగా పెన్షన్ ఇస్తామన్నారు కాబట్టి కనీసం ఈ సరైన సలహా ఇచ్చి లిస్ట్ ఆన్లైన్ చేసి దయచేసి ఎందుకు అందరూ వికాసంలో ఓల్డేజ్ చాలా చూపెట్టుకున్నారు. వాళ్ళకి ఈసారి ఆన్లైన్ చేస్తే వాళ్ళకి నిజంగా న్యాయం చేకూర్చుకోవాలి అనుకున్నాం. కనీసం ఈ 3 విషయాల్లో కూడా మాకు చేయవలసిన ఎస్టీపీ సైడ్ ఉన్నారు ఎందుకంటే అమౌంట్ రైతులు ప్లాన్ చేసి అర్జెంట్గా, ఎందుకంటే జాగ్రత్త క్లియర్ అవ్వాలంటే అది తప్పదు. అలాగే డోబీ ఘాట్లు ఉండమ్మా, డోబీ ఘాట్లు మనకి 3 ఉన్నాయి, మీకు మొత్తం 4 ఉన్నాయి ప్రస్తుతానికి. శాసనపేట దగ్గర ఇద్దరికి పెట్టి తీసుకెళ్ళేసి దాన్ని మూసేసి మనకి ఇబ్బంది కావాలి. ఒకటి వీరభద్ర నగర్లో డోబీ ఘాట్ని ఎమ్యూనిటీస్, రెండోది గౌతమి ఘాట్ దగ్గర ఎమ్యూనిటీస్ పెంచాలి ఇమీడియట్గా, దాన్ని ఎస్టిమేట్ చేసుకోవాలి. మూడోది ఆర్కాడ్ తోటలో ఉన్న చిన్నది, ఆ 3. అలాగే ఇప్పుడు మనం వెళ్ళి టూరిజం ప్యాకేజ్ వస్తున్నాక ఆ కుమారి టాకీస్ దగ్గర కూడా కొంత ఎమ్యూనిటీస్ అదేవిధంగా సీతారామరాజు విగ్రహం కూడా మాకు గవర్నమెంట్ దాన్ని కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాడు. 74 శాంక్షన్ అయ్యి మిగిలిన డిలీట్ అయింది. అయితే డిలీట్ అయిన లిస్ట్ లో 38 డిలీట్ అయినట్టు వచ్చాయి. దాని కాజెస్ కూడా రాశారు. కనీసం ఈ పెన్షన్స్ అందులోకి అప్లోడ్ అవ్వలేదు. దానికి బాధ్యత ఎవరు? ఒకసారి దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. జన్మభూమి కమిటీ వాళ్ళు అప్లోడ్ చేయించడం జరిగింది. దాన్ని మొత్తం ఎండించి మొత్తం అన్ని కూడా ఎంట్రీ కూడా చేయించడం జరిగింది. కాబట్టి అది సర్వర్ ఇష్యూగా తర్వాత మీరు టెక్నికల్ ఇష్యూస్ ఉందని వెరిఫై చేసి నెక్స్ట్ కౌన్సిల్ చేయాలి. అయితే మా ఏరియాలో ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని మేము ఆల్రెడీ కింద సార్ కౌన్సిల్లో మాట్లాడాం. అది ఏం జరిగిందో తెలియలేదు అధ్యక్ష. మరి దాదాపు 16 మంది పసిపిల్లలు వారి గొంతులో పడి చనిపోయిన పరిస్థితి ఉంది అక్కడ. సో దీని ద్వారా అక్కడ మా క్వారీ ఏరియా ప్రజలకి సంబంధించడమే కాకుండా మన కార్పొరేషన్ ఆదాయం కూడా సమకూర్చిన అధ్యక్ష దీని ద్వారా అడుగుతున్నాం, మీ ద్వారా అడుగుతున్నాం. అలాగే ముందు ఏంటంటే ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒకసారి మరి పెన్షన్ల విషయంలో మా వార్డు
కౌన్సిలర్ ఉంచున్నారండి. 2/9. ఏ వాళ్ళని కూడా చదవాలి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అన్న కరెక్ట్ కాదు అధ్యక్ష. రెండోసారి మీటింగ్ లో అయితే కనీసం అందరూ లేస్తే మాట్లాడినప్పుడు మీరు క్వశ్చన్ అవర్ అయింది అనలేదు. ఇందాక మేము ఎవరు లేస్తే క్వశ్చన్ అవర్ అయిపోయింది అన్నారు. మేము ఆమోదించి అయినాయో లేదో మాకు తెలిస్తే మా నగరాభివృద్ధిలో మా భాగం ఏంటో మాకు తెలుసుగా. దయచేసి ఈ సమావేశంలో కూడా ఈ చర్చించాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. నెక్స్ట్ సమావేశం నుంచి నెక్స్ట్ సమావేశం కాదు అధ్యక్ష. రెండో సమావేశంలోనే ఆమోదించారు. కౌన్సిల్ అయితే ఈ కౌన్సిల్ అయిపోయి తీర్మానాలు సంతకాలు పెట్టించి ఒక దానికి అందరూ పంపండి. అందుకే అందరికి తెలుస్తుంది. మళ్ళీ కౌన్సిల్ దాకా కూడా మేము వెయిట్ చూడట్లేదు. ఒకసారి ప్రతి సమావేశం కౌన్సిల్ తీర్మానాలు వెబ్సైట్ ఏ విధంగా చెప్పారో దాని మీద యాక్సిడెంట్ చేయడం రిపోర్టు మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ వచ్చేలా చేస్తే ఇది ఆందోళన అందువల్ల మ్యాక్సిమం ఫాలో అవుతున్నాయి. కానీ ఒకసారి ఎక్కడ చెప్పేస్తే ఫార్మేట్లో వస్తే బెటర్. పార్ట్ టైమ్స్ పనిచేస్తున్నారు. వారికి నెలకు 16,000 రూపాయలు వేతనం చెల్లించబడుతుంది. కాగా ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 193 ఫైనాన్స్ హెచ్ఆర్ 3 డిపార్ట్మెంట్ 7/10/2016 పార్ట్ టైం వర్కర్స్ నెలకు 16,000 నుండి 4,000 రూపాయలు ప్రభుత్వం జారీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు కౌన్సిలర్ నగరపాలక చేసిన పార్ట్ టైం వర్కర్స్ చెందిన సేవర్స్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వేతనాలు చెల్లించడానికి కౌన్సిలర్ ఆమోదం కావాలన్నారు. లాస్ట్ కౌన్సిల్లో ఈ దీంట్లో డిస్కషన్ రావడం జరిగింది. బయట ధర్నా చేసినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా 16 కరెక్ట్ కాదు, వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, నెక్స్ట్ కౌన్సిల్ వచ్చినప్పుడు ఆమోదించడం జరుగుతుందని రికార్డెడ్ గా కూడా మన బాడీ ఉండడం వల్ల అది చేయడం జరిగింది. అయినా కానీ మనం తీసేటప్పుడు డైరెక్ట్ చేయాల్సిన ఈ కొన్ని దీని అంశాల మీద కూడా పైన డిఎంఏ గారు సెక్రటరీ గారు రావడం జరిగింది. గవర్నమెంట్ జీవో ఒకసారి ఇచ్చిన తర్వాత మనకి రీడింగ్ బుక్ తప్ప ఆమోదించడం రిజెక్ట్ చేయడం అనేది ఉండదు. దానికి రీడింగ్ బుక్ పెట్టుకోవడానికి నెక్స్ట్ నుంచి చేంజ్ చేసుకుని పెట్టుకోండి. ఒకసారి గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ తీసుకుంటామో ప్రతి కౌన్సిల్ సంబంధించి మనం తెలియజేయడానికి ఏర్పడిన విషయం మీద క్లారిఫికేషన్ ఇస్తామని చెప్పారు. సో దాని మీద కూడా లాస్ట్ టైం ఆడియో రికార్డింగ్ ఉన్న వల్ల దాన్ని ముందు తీసుకోవడం జరిగింది. తెలియజేస్తాం. పనిచేస్తున్న 13 మందికి జీవాధికారులు 5 కంపెనీల ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2010 వేతన ఉత్తర్వులని కనీస వేతనము జీవో ఇచ్చిన తేదీ అనగా 25/2011 తేదీ నుండి నేటి వరకు టెక్నికల్ వారికి 7,500 రూపాయలు, నాన్ టెక్నికల్ వారికి 6,700 రూపాయలు మరియు డిఏ ఇచ్చడం జరుగుతుంది. తదుపరి ప్రభుత్వ వారి జీవోఎంఎస్ ఫైనాన్స్ హెచ్ఆర్టీ డిపార్ట్మెంట్ తేదీ 7/10/2011 మినిమం ప్రైస్ స్కేల్ ఎంప్లాయీస్ అయిన తెలంగాణ కంటిన్యూట్ ఎంప్లాయీస్ నెలకు 6,700 నుండి 13,000 రూపాయలు ఇస్తూ మరియు సిసి అలవెన్స్ ప్రభుత్వం జారీ చేస్తున్నారు. ప్రభుత్వం కౌన్సిలర్ ప్రవేశ పెంచిన వేతనం ప్రతి 2016 తేదీన అమలు చేయడం మరియు సదరు ఉత్తర్వులు రికార్డు చేయడం కౌన్సిలర్ ఆమోదం కానున్నది. 4/9 రాజమండ్రి నగరపాలక సంస్థ 40 దేశంలోని కంపోస్ట్ ట్యాంక్ పూర్తిగా చెత్తతో నిండిపోయి చెత్తను తీసుకుపో వాహనాల ఆడపాలకు అంతరాయం కలుగుతుంది. మరియు అచరగల ఏరియాలని చెడు వాసన నివారించడానికి మరియు ప్రజల అవసరతను దృష్టిలో ఉంచుకొని సదరు మొత్తం కంపోస్ట్ ట్యాంక్ స్థానంలో ఎర్రమట్టితో కవర్ చేసిన చెత్త వాహనాల ఆడపాలకు మార్గం ఏర్పాటు చేయవలసినది. అందుకు అధికారుల ఆదేశం మేరకు సదరు కంపోస్ట్ ట్యాంక్ ఈ దిగువ విధంగా అంచనా ప్రతిపాదన తయారు చేయడం. 1 40 డివిజన్లోని కంపోస్ట్ ట్యాంక్ స్థలంలో అంతర్గత మార్గం మరియు డంపింగ్ ప్రాంతం మెట్టుతో తప్పని కంపోస్ట్ ట్యాంక్ రోడ్ నుండి చైనింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి 35.20 లక్షలు, మొత్తం 87.20 లక్షలు. కంపోస్ట్ ట్యాంక్ అభివృద్ధి నిమిత్తం తయారు చేయబడిన పై 2 ప్రతిపాదనలకు అంచనా మొత్తం 82.20 లక్షల నగరపాలక సంస్థ ఆదాయాలు మంజూరు చేయవలసిన కౌన్సిలర్ కోరనున్నది. 5/9 ప్రభుత్వ వారు జీవోఎంఎస్ నంబర్ 335 డిపార్ట్మెంట్ 12/12/2012 గౌరవ మేయర్, డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేట్ గౌరవేతనము కన్వీనర్స్ కంపెన్సేట్ అలవెన్స్ మరియు జారీ చేస్తున్నారు. సహకరించడానికి ఏవో నోటీసులు ప్రచురించవలసిన తెలుపుతూ ఈ విషయంలో రాజమండ్రిలో నగరపాలక సంస్థ కౌన్సిలర్ తీర్మానంలో పంపాల్సిందిగా కోరి ఉన్నారు.
ఇందు విషయమై ఈ కార్యాలయం కౌన్సిలర్ సభలో ఎలిమినేషన్ చేయడం ఫిబ్రవరి సర్వే నెంబర్ 192 నుండి 42 పరిశీలించి తమ యొక్క రుణములను అందజేస్తున్నారు. రుణములకు సర్వే నెంబర్ 192 నుండి 42 భూమి ఓఎన్జీసీ ప్లేస్ కాంప్లెక్స్ అప్రోచ్ వరకు సబ్డివిజన్ చేస్తున్నారని మరియు భూమి ప్రభుత్వ ఫౌండర్స్ గొడవ పరిగణిస్తుండగా రకాలైన నమోదు కాకుండా తెలిపినారు. కావున తహసీల్దార్ రాజమహేంద్రరావు అర్పణ గవర్నమెంట్కు సదరు స్థలంగా సర్వే నెంబర్ 193 స్థలము ఓఎన్జీసీ ప్లేస్ కాంప్లెక్స్ అప్రోచ్ నిర్మాణం చేయటకు ప్రభుత్వ భూమిని ఎలిమినేషన్ చేయటకు ముందు కౌన్సిలర్ అర్పణ వరకు ఉంచడమైనది. 7,915 గతంలో 50 బిలియన్లు 4 నుంచి 1 సంప్రదించాను 6, 15, 31, 22, 23, 24, 30, 32, 33, 35, 34, 39, 79 మైక్రో ప్యాకెట్లను ఈస్టులను 1, 2, 3, 4, 5, 7, 13, 14, 8, 11, 9, 10, 12 మైక్రో ప్యాకెట్లను మార్చి 37, 38, 42, 40, 80 మైక్రో ప్యాకెట్లను 4 సంవత్సరం 16, 26, 27, 17, 18, 191 అది అడ్మినిస్ట్రేటివ్ గా మార్పు గవర్నమెంట్ 3 years పోతే దానికి ఉదాహరణ మా డివిజన్ కి 13 రిక్షాలు అవసరమైతే దానికి కానీ ప్రస్తుతం 8 ఉన్నాయి. అందులో 3 ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేస్తున్నాయి. మిగతా 5 కూడా రిపేర్లు చేసి ఏ రోజు ఆ రోజు ఆ వర్కర్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ రిపేర్ చేసిన పరిస్థితులు అన్ని డివిజన్లో కూడా రిక్షాల పరిస్థితి ఇలాగే ఉంది. దయచేసి ఈ బేసిక్ అంటే మన రిక్షా కార్మికులు ఎంతసేపు జీతాలు చెల్లిస్తున్నాం మీరు పని చేయట్లేదు అన్నది కానీ వాళ్ళకి ఇవ్వాల్సినవి మనం సరిగ్గా ప్రొవైడ్ చేయడంలో కొద్దిగా ల్యాక్ వచ్చింది. కాబట్టి కమిషనర్ గారు దయచేసి మిమ్మల్ని మేయర్ గారి ద్వారా కోరేది ఏంటంటే వాళ్ళకి ఇచ్చే రిక్షాలు కానీ వాళ్ళకి ఇచ్చే పనిముట్లు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంత ఖర్చు పెడుతున్నాం కానీ వాటి మీద కూడా ఒకసారి దృష్టిలో పెట్టి మన కౌన్సిల్ కి దానికి ఎంత ఖర్చు అవుతుందో అది కూడా ఒకసారి తీసుకొస్తే మనం స్వచ్ఛంద సంస్థల నుంచి అడ్ల నుంచి ఇంటి నుంచి అడగాల్సిన పరిస్థితి మన కౌన్సిల్ కి అంత అవసరం లేదని. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు మన పారిశుద్ధ్య నిర్వహణకి మన కౌన్సిల్ ద్వారా ఆమోదం తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ రిక్షాలు వాళ్ళ పనిముట్లకు సంబంధించి కూడా కౌన్సిల్ దృష్టి తీసుకొస్తే మేము ఆమోదించి నగరాభివృద్ధిలో మన కౌన్సిల్ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మీరు మేయర్ గారి సమక్షంలో కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. అధ్యక్ష పనిచేసే విధానం బ్రహ్మాండంగా పారిశుద్ధ్య నిర్మాణంలో 12వ వార్డు ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉండేది, బాగా పనిచేసేవారు. కానీ ఇప్పుడు నా దృష్టిలో ఉన్న ప్రజల దృష్టిలో కూడా సర్వనాశనం అయిపోయింది. రైళ్లు కానీ స్వీపింగ్ కానీ ఫుల్ గా జరగట్లేదు. అదేమని అడిగితే మెయిన్ రోడ్లు చేసి లోపలికి రమ్మని చెప్తున్నారు. మెయిన్ రోడ్లు చేసి 8 గంటలు లోపలికి వస్తుంటే ఉన్న 2 గంటల్లో వార్డులో చేయడానికి టైం సరిపోతుంది నా ఉద్దేశంగా. మెయిన్ లోపం అది. లేదంటే మెయిన్ రోడ్లు లైట్ సిస్టమ్ పెట్టండి. మెయిన్ రోడ్ లైట్ సిస్టమ్ పెట్టి సపరేట్ గా పని వాళ్ళని తీసుకోండి. ఎందుకంటే మెయిన్ రోడ్లు చూసి లోపలికి వచ్చేటప్పటికి 80% లోనే ఫుల్ బెదిరిగా పని అవ్వలేదు. డ్రైనేజీ వ్యవస్థలో డ్రైనేజీ క్లీనింగ్ లో మటుకు మొత్తం 0 స్థాయిలో మా పరిచయ వాడు ఉన్నది. మిగతా వాడు కూడా నాకు తెలియదు. చాలా దారుణం ఉంది, పని చేయట్లేదు. బాగా 18 మంది అయితే ఇప్పుడు 15 మందిని ఇవ్వడం జరిగింది. తగ్గించండి కానీ పని చేసి చూపించండి. మాకు అది కావాలి. ఎంతమంది పెట్టామన్నది కాదు మాకు కావాల్సింది. ఏంటంటే రోడ్లు ఎప్పుడు క్లీన్ చేస్తారంటే వార్డు కమిషనర్ గారు వస్తారు చూస్తారని ఉద్దేశంతో చేసి ఏం చేస్తారంటే వార్డులోకి వెళ్ళి క్లీన్ చేయట్లేదండి. లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు ఈ అంశం చెప్పినప్పుడు కూడా కౌన్సిల్ ఉందని చెప్పాం. మీ డివిజన్స్ లో ఈ పేరు మీద ఈ వర్కర్ సరిగ్గా పని చేయట్లేదని కనుక మీకు ఎలాగా తెలుసు కొంతమంది రావట్లేదు. 1వ డివిజన్ వాళ్ళు ఖచ్చితంగా ఈ 4 వర్కర్లు రావట్లేదు అని మా సంబంధించి చేంజ్ చేసి దానికి యాక్షన్ తీసుకోవడానికి ఏర్పాటు చేసి ఆల్రెడీ 20 మంది తీసేయడానికి ఏర్పాటు చేశాం.
ఇప్పుడు మీ దాంట్లో కూడా 26 మంది ఇచ్చారు, 20 మంది వస్తున్నప్పుడు ఇప్పుడు నాకు కూడా అన్ని డివిజన్స్ లోని ఈ వర్కర్ రావట్లేదు దానికంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి మీరు రిటర్న్ గా నాకు ఈ వర్కర్ రావట్లేదు ఆ లిస్ట్ కనుక యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే మెయిన్ రోడ్స్ చెప్పాము మేము మేస్త్రి చెప్పాము, వాళ్ళు మీద తీసుకురావట్లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. దాని మీద రాసిస్తాం. ఇంకోటి మెయిన్ రోడ్స్ సంబంధించుకుని ముందుగా సిటీకి ఎంట్రన్స్ లో ఉన్న మెయిన్ రోడ్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీరు తిలక్ రోడ్ కానీ, మోరపూడి రోడ్ కానీ, ఏవిఎఫ్ఆర్ రోడ్, జేఎన్ రోడ్ కానీ ఒక్కసారి ఎందుకంటే తర్వాత దాన్ని క్లీనింగ్ చేయడం ఎట్టి బస్సులో కుదరదు. ట్రాఫిక్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్నల్ రోడ్స్ అనేది ముందు ట్రాఫిక్ స్టార్ట్ అవ్వక ముందే మెయిన్ రోడ్స్ క్లియర్ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మీ డివిజన్ వరకు సంబంధించి మీకు ఏమైనా ఇబ్బంది ఉంది పర్లేదు, మాకు లోపల ఇంకా ఉంటే కొన్ని డేస్ మీకు డిస్కషన్ ఉంటుంది, ముందు చేయించుకుని తర్వాత బయట చేయించుకోమని చెప్పండి. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మేము టెంటేటివ్ గా ఈ ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఊరు బాగుంటున్న డైరెక్షన్ ఇస్తాం తప్ప అదే ఖచ్చితంగా ఫాలో అవ్వడం కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రజలు ఎవరైనా కానీ ముందు మిమ్మల్ని అడుగుతారు కాబట్టి మీరు క్లియర్ గా చెప్పి మాకు ముందే చేయించుకోవడం చెప్తే నేను శానిటరీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమైనా చిన్న చిన్న అంటే డైలీ అలా కాకుండా ఆల్టర్నేట్ డేస్ ముందు ఒక రోజు ముందు లోపల చేసుకున్న తర్వాత వచ్చే సిస్టమ్ ఏమైనా ఉంటే మీరు పెట్టుకోండి. జనరల్ గా కమిషనర్ గారు చెప్పినట్టు ఉదయం మీకు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. నెక్స్ట్ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఒకసారి మీటింగ్ పెట్టి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ సార్ మీరు పోలీస్ కస్టడీ తీసుకుంటే కానీ మీ ఊరు పట్టలేమని ఎంత చెప్తున్నారు. కాదు సార్, కమిషనర్ గారు మీరు చాట్ చెక్కింగ్లో మాట్లాడుతున్నారు, పోలీసు రిపోర్ట్ లేకపోతే మీ ఊళ్ళోకి వెళ్ళకపోతున్నామని శానిటరీ ఇన్స్పెక్టర్ మాతో చెప్తారు. మీతో చెప్తున్నారో లేదో తెలియదు సార్. ఈ 2 రోజుల నుంచి మందులు వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు ఫ్రీగా తప్ప 2 రోజుల నుంచి వచ్చి ఒక మందు పెట్టుకోవాలి. మీ దృష్టిలో కూడా ఉన్నది. ఈ ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వాటర్ బయటకు ఫ్లో అవ్వట్లేదు. మొత్తం డ్రైన్స్ అన్ని స్టాగ్నేట్ అయి ఉన్నాయి. అసలు ఎంత పురుగు పుట్ర చిన్న చిన్న పురుగులు కూడా పుట్టేస్తున్నాయండి. దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి. మాకు రెగ్యులర్ స్ప్రే కావాలి సార్. వీక్లీ వన్స్ చేస్తుంటే మాకు అసలు సరిపోవట్లేదండి. ఈ కొత్త డ్రైన్ వర్కర్స్ తో కానీ స్వీపింగ్ వర్కర్స్ తో కానీ చాలా ప్రాబ్లం ఉన్నదండి. మా వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు మళ్ళీ వాళ్ళు తెచ్చుకోండి. మేము కార్పొరేటర్ గారు చెప్తే చేసేస్తారు, మీ ఎమ్మెల్యే చెప్తే చేసేస్తారు. ఇదండి వాళ్ళు చెప్పే గవర్నమెంట్. ఇలా అయితే స్వీపింగ్ జరగదు, లిఫ్టింగ్ జరగట్లేదు. ఇంకా మీ సేవ దగ్గర అయితే చెత్త విపరీతంగా వస్తుంది సార్. ఎందుకు పడుతుంది ఏంటో చెక్ చేసుకోవాలని అసలు చేసుకోవట్లేదు. అట్లీస్ట్ అది తక్కువైనా పెట్టించండి. చేస్తున్నప్పుడు కూడా నెక్స్ట్ నుంచి కూడా కార్పొరేటర్ సంతకం కంపల్సరీ చేశారు. అది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా చేయట్లేదని నేను సంతకం పెట్టడం కూడా మానేశాను. వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు అనేది చేసినప్పుడల్లా కార్పొరేటర్ సంతకం చేయించుకుంటే రేపు పొద్దున మీరు అడగడానికి రాలేనప్పుడు నేను అడిగినప్పుడల్లా ఈ టైంలో ఇది చేస్తాం అని చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు. మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడల్లా మీరు ఇచ్చిన ప్రతిసారి వెంటనే 2 days స్పేరింగ్ పెట్టిస్తున్నారు. నెక్స్ట్ నుంచి షెడ్యూల్ మొత్తం కూడా మీకు ఏ రోడ్లో అయింది ఏ సంబంధించిన డైలీ మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా సంతకాలు తీసుకుంటారు. దాని సంతకాలు చేయండి. ఒకవేళ చేయలేదని ఉంటే చేయలేదని రాసిస్తే నేను యాక్షన్ తీసుకోవడానికి వీలుగా మొన్న పుష్కరాలకు ఎక్స్ట్రా స్టాక్ ఉంది, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకంటే దాని కింద పుష్కరాలు కాదు, మొన్న పుష్కరాలు అయితే కింద పుష్కరాలు కాంపౌండ్ గోడ నిర్మించిన పెద్దవాళ్ళను 1/7/2016 నుండి 31/3/2016 తేదీన వరకు కొనసాగించినట్టు ఈ 14/10/2016 రైతులు చేసి కౌన్సిలర్ ఆమోదించి ఉన్నారు. కాగా 140 మంది నీటి సరఫరా విద్యుత్ పవన్ నిర్వహణ ఎన్ఆర్సీపీ హెడ్వార్డ్స్ నల్లా ఛానల్ బాగా మరియు 10 మరియు 30 ఎమ్మెల్యే కాకుండా బ్యాంకుల సెక్యూరిటీ మరియు ప్రవర్తనలో పరిచయంలో నగరపాలక సంస్థ ఎమ్మెల్యేల విభాగం చెందిన సొంత వాహనాలపై అనగా జీపీ ఉన్న వర్కర్ల వాటి ఉద్యోగం తీయకూడదు. ఏ టెండర్ వచ్చినా ఈ చేత పని చేయించుకుని మిగిలిన టెండర్ ప్రొసీజర్కి వెళ్ళాలని ఒక ఇంపార్టెంట్ నామ్ సీఎం గారు ఫైనలైజ్ చేయడం జరిగింది. దాని పాలసీ ఫైనలైజేషన్ కి మేము 3 years ఒక గవర్నమెంట్ కనుక టెండర్ పిలిస్తే మేము ఆమోదిస్తున్నాం. అది పాలసీ బేస్డ్ గా తీసుకుంటున్నాం. ఇది నార్మల్ ఫంక్షనింగ్ లోని ఇప్పుడు టెండర్ పిలిచాలి వచ్చినా కానీ ఏమొచ్చినా ఈ జీతాలు మనం ఇచ్చేది మటుకు ఎంప్లాయీస్ వరకు ఆ టెండర్ లో కూడా ఇంపైవ్ అయ్యి ఉన్నాయి.
రెండు సపరేట్ కాదు. ఒకవేళ ఆ పాలసీ వస్తే ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇది కూడా శాలరీస్ కూడా తగ్గించడానికి ఎవరికి రైట్ లేదు. కాంట్రాక్ట్ కొత్తగా ఒక అతను వచ్చినా కానీ ఎంప్లాయీస్కి వెళ్ళాల్సిన శాలరీ అమౌంట్ ఇచ్చుకుని దానిపైన మనకి ఏమైనా డిక్షనరీ కాస్ట్ ఏమైతే దాని సెంటర్లో ఎక్స్ట్రా పర్సెంటేజ్ పాడుకోవాల్సి వస్తుంది. సో అది పాలసీ. ఇది మనం నార్మల్గా శాలరీస్ మనకు ఖర్చు చేయడానికి తెలియదు.